ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అనేది బీసీ ఉద్యమాల ప్రధాన డిమాండు. ఈ లెక్క ప్రకారం బీసీలు ఏ కులస్తులు ఏ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటే ఆ కులానికి వివిధ పార్టీల పదవులు కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి టికెట్లు కానీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించాలి. ఇది బీసీ ఉద్యమాల్లో ఉన్న ప్రధాన విషయం ఏం చెప్పేది. తీసుకుంటే మంచిర్యాల నియోజకవర్గంలో మాత్రం పెరిక కులస్తులు 78,000 ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు, కానీ ఏ పార్టీ కూడా వారికి పార్టీ పదవులు ఇవ్వదు, ఏ పార్టీ కూడా వారికి పార్టీ టికెట్లు ఇవ్వదు. మరి ఈ బీసీ సంఘాల నాయకులు అని చెప్పుకునేవారు మంచిర్యాలలో అన్ని పార్టీ పదవులు పెరిక కులస్తులకి ఇవ్వాలని ఎందుకు అడగరు? ఎమ్మెల్యే టికెట్ పెరిక కులస్తులకు మాత్రమే అన్ని పార్టీలు ఇవ్వాలని ఎందుకు అడగరు? అంటే బీసీ ఉద్యమాల్లో కూడా కొన్ని కులాలు మాత్రమే చెలాయించే ఈ ధోరణిలో మిగతా కులాలకు సంబంధించిన జనాభా దామాషా వాటా అనే విషయాన్ని వాళ్ళు చర్చించకపోవడాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని పార్టీ పదవులు పెరిక కులస్తులకి ఇవ్వాలి. అదేవిధంగా అన్ని పార్టీలు పెరిక కులస్తులకే పార్టీ టికెట్లు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అప్పుడు మాత్రమే ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అనేది డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ.